బొల్లి మచ్చలు అని అంటాం కదా మేడం. అసలు ఈ బొల్లి మచ్చలు అంటే ఏమిటి? ఇవి ఎందుకు వస్తాయి? వీటికి చికిత్సా విధానం ఏ రకంగా ఉంది? సో, బొల్లి కూడా ఆటోఇమ్యూన్ డిసీజేనండి. మన బ్లడ్ సెల్స్ ఎళ్లి మన స్కిన్‌లో ఉన్న పిగ్మెంట్ సెల్స్‌ని డ్యామేజ్ చేసి, ఆ పిగ్మెంట్ అనేది పోయేలాగా చేస్తుంది. సో, తెల్ల మచ్చలొస్తాయి. అది వంశపారంపర్యంగా ఉండొచ్చు, జెనెటిక్‌గా. లేదు అంటే కొంతమందికి సేమ్ థింగ్ లైఫ్ స్టైల్ డిసీజ్ లాగా రావచ్చు. అంటే మన ఎక్స్‌ట్రీమ్ స్ట్రెస్‌కి గురైనప్పుడు అది స్టార్ట్ అవ్వచ్చు. కొంతమందికి ఈవెన్ కొన్ని కెమికల్స్ పడినప్పుడు కూడా రావచ్చు. లైక్ కొంతమంది బొట్టు పెట్టే దగ్గర రావచ్చు. బికాజ్ ఆ కెమికల్ పడినప్పుడు, కుంకుమ అది పడినప్పుడు కూడా తెల్ల మచ్చలు రావచ్చు. సో, ఇవి లోపల నుంచి ఏదో ఒక ట్రిగ్గర్ ఉంటుంది. ఆ ట్రిగ్గర్ వల్ల ఈ మచ్చలనేవి బయటపడతాయన్నమాట. సో, మెడికేషన్ వైస్ వస్తే మనం ఎర్లీగా దాన్ని డిటెక్ట్ చేసుకుంటే జెనెటిక్‌గా వచ్చేదాన్ని అండ్ ఎస్పెషల్లీ బాడీ అంతా పాకేదాన్ని చాలా వరకు కంట్రోల్ చేసినా కూడా ఒక్కొక్కసారి అది వన్స్ మనం మందులు ఆపేగానే పెరిగే ఛాన్స్ ఉంటుందండి. సో, కొంతవరకు జెనెటిక్‌గా ఉన్నది మనం 100% ఆపలేం దాన్ని. బట్ ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల వచ్చేదాన్ని మాత్రం మనం లైఫ్ స్టైల్ మోడిఫై చేసుకొని, దేనివల్ల వస్తుందో చూసి కొన్ని ఫుడ్స్ కట్ డౌన్ చేయడం, లేదంటే కొన్ని కెమికల్ అప్లికేషన్స్ కట్ డౌన్ చేసుకోవడం, ఇవన్నీ చేసి ఆయింట్మెంట్స్ అండ్ ఓరల్‌గా కూడా ఇమ్యూనో సప్రెసివ్ మెడికేషన్ ఉంటుంది. లేదంటే మనం కొన్ని పిల్స్ ఏసుకొని ఎండలో కూర్చోవడం వల్ల కూడా ఆ బొల్లి అనేది తగ్గడం జరుగుతుంది. సో, యాజ్ ఎర్లీ యాస్ పాసిబుల్ డయాగ్నోస్ చేసుకొని, దాన్ని మనం కరెక్ట్ వేలో ట్రీట్ చేసుకుంటే పెరగకుండా చూసుకోవచ్చు. ఉన్న మచ్చలు చాలా స్లోగా తగ్గుతాయి. బట్ ఒక 50-70% వరకు తగ్గుతాయి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.